కడప నగర కార్పొరేషన్ మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్ పేర్కొన్నారు. కడప నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర సమితి ఆధ్వర్యంలో కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత అనేక మార్లు నగరపాలక సంస్థ కమిషనర్లకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక ఆందోళనలు, అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు అనేక మార్లు ఇచ్చినప్పటికీ కూడా కార్మికుల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులు ఇవ్వవలసినటువంటి వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదు. అడిషనల్ కార్మికులకు ఇవ్వవలసినటువంటి వేతనాలు జీవోల ప్రకారం ఇవ్వడం లేదు. అలాగే ఆప్కాస్లో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో వారికి ఆప్కాస్లో ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. చనిపోయిన కార్మికులకు 2 లక్షలకు పైబడి పెంచి ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేశాం. అలాగే అడిషనల్ వర్కర్లకు, చనిపోయిన వారి స్థానాల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకు పక్క మున్సిపాలిటీలలో, పక్క కార్పొరేషన్లలో 18,000 వేతనం ఇస్తూ ఉంటే మన నగరపాలక సంస్థలో మాత్రం కేవలం 12,000 రూపాయలు వేతనం ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ వేతనాలు పెంచి ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు కమిషనర్ల దృష్టికి తీసుకుపోతే కడప కార్పొరేషన్ యొక్క ఆదాయం చాలా తక్కువగా ఉంది, అందుకోసమనేసే మేము వేతనాలు సరిగా అవి ఇవ్వడం లేదు, పెంచడానికి వీలు పడడం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ సంబంధం లేని కాలనీలు, అసలు అభివృద్ధి జరగనటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్లకు నచ్చినటువంటి వాళ్ళ వెంచర్లు వేసుకుంటే అక్కడ సిమెంట్ రోడ్లు వేసేదానికి ఉన్నటువంటి డబ్బు నిత్యం కార్మికులు మలమూత్రాలు తీసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వడంలో డబ్బు లేదా అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఎవరికి కూడా వేతనాలు పెంచి ఇవ్వాలనేటువంటి ఆలోచన రాకుండా మేము అడిగినప్పుడు మాత్రం మేము పై అధికారులకు తెలియజేస్తాం, సిడిఎండికి తెలియజేస్తాం, అందులోంటి అనుమతి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడమే కానీ ఇక్కడ లోకల్గా జనరల్ ఫండ్ నుండి ఇవ్వాల్సినటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో కార్పొరేషన్ నడుస్తూ ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటిది లేదని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణం కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందే. అట్లాగే ఎంహెచ్ఓ గారు రమేష్ గారు కార్మికులను విభజించు పాలించు అనేటువంటి సూత్రాన్ని పెట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఆయనకు నచ్చినటువంటి వాళ్ళకు సెలవులు ఇస్తాడు, ఆయనకు నచ్చనటువంటి వాళ్ళకు మాత్రం సెలవులు ఇవ్వడు. ఆయన ఒక వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ కార్మికులందరినీ ఒకే కంటితో చూడాల్సినటువంటి ఒక అధికారే విభజించి పాలించు అనేటువంటి సూత్రంతో నడుస్తూ ఉన్నాడు. ఆయన ఏ పని కోసమైనా కానీ కార్మికుడు పోతే లంచం ఇవ్వాలి అనేటువంటి దాన్ని పెట్టుకొని ఉన్నాడు. ఎవరు ఎట్లన్నా పోని నాకు మాత్రం డబ్బులు ఇస్తేనే నేను పనిచేస్తాననేటువంటి తీరులో ఆయన వ్యవహార శైలి నడుస్తూ ఉంది. సెలవు కావాలంటే డబ్బు ఇవ్వాలి. అలాగే ఆప్కాస్లో మరణించినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడితే డబ్బిస్తే మాట్లాడతాననేటువంటి ఇదిలో ఉన్నాడు ఆయన. అడిషనల్ వర్కర్లకు వేతనాలు పెంచాలంటే డబ్బిస్తే మాట్లాడతాననేటువంటి ఇదిలో ఉన్నాడు. అట్లాగే ఇంకా ఇతర సమస్యలు ఏ వచ్చినా ఆయన అడిగినప్పుడంతా డబ్బు 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 లంచం 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 అనేటువంటి ఇదిలోనే కొనసాగుతూ ఉన్నాడు. ఆయన్ను తక్షణం ఆ హెల్త్ ఆఫీసరు దాని నుండి తప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే కడప మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన సిబిసిఐడి ద్వారా విచారించి అందరిపైన చర్యలు తీసుకోవాలి.
లేదంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి ఐఏఎస్ అధికారి గారిని సాదరంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారిగా స్వాగతిస్తూ ఉన్నాం. ఆమె ఇప్పుడు కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలపైన చర్చించి గతంలో ఎన్ని మెమరాండాలు వచ్చాయో ఆ మెమరాండాలన్నింటినీ ఒకసారి పరిశీలించి న్యాయమైనటువంటి కార్మికుల సమస్యలను మాత్రం పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆమెకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. అందరికీ నమస్కారం. తారక రామారావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలపైన మున్సిపల్ కార్మికుల కార్పొరేషన్ ఎదుట కార్మికులతో ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ముఖ్యంగా గతం నుంచి ఒకటే చెప్తున్నాం, మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అలాగే చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఆఫ్కోర్స్లో ఇవ్వాలి. మరి కరోనా టైం నుంచి పనిచేస్తున్నటువంటి అడిషనల్ కార్మికులు కేవలం 12,000 రూపాయల వేతనాలు తీసుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కూడా 18,000 రూపాయల వేతనాలు ఇస్తున్నారని చెప్పి దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా తెచ్చి ఇస్తే దాన్ని విచారిస్తామంటే అంటున్నారు తప్ప ఆచరణకు మట్టుకు నోచుకునేటువంటి పరిస్థితి. మరి పర్మనెంట్ కార్మికులకు సంబంధించి గతంలో సంక్రాంతి పండుగ వస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళకి చీరలు, టవాళ్ళు, బట్టలు ఇచ్చేవారు. దాదాపుగా అది కూడా నిలిపివేసి 3 సంవత్సరాలు అవుతుంది. వెంటనే ఆర్టీలను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక మార్లు మేము మెమరాండాలు ఇచ్చినాం. ఇచ్చేటువంటి మెమరాండాలు కుప్పలు తెప్పలు అవుతున్నాయి తప్ప సమస్యల పరిష్కారానికి ఎటువంటి నోచుకునేటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికైనా నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ ఏదైతే మేము మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఇచ్చినటువంటి మెమరాలు ఉన్నాయో అన్నీ ఒకసారి తెప్పించుకొని మా న్యాయబద్ధమైనటువంటి మున్సిపల్ కార్మిక సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలని చెప్పేసి, లేని పక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ పెద్ద కార్యక్రమం ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.